అందరూ గమనించవలసింది ఈ మాదాపూర్ అభిరుచి హోటల్కి ఎక్కడా బ్రాంచీలు లేవు. ఇదొక్కటి మాత్రమే దుర్గం చెరువు నెక్టర్ గార్డెన్స్ దగ్గర ఉన్న ఈ అభిరుచి మాత్రమే ఏకైక బ్రాంచు. దీనికి ఎక్కడా బ్రాంచీలు లేవు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ వెంకట్. సో మాదాపూర్ ఏరియాలో ఫుడ్ బాగుంటుంది అంటే సరే చూద్దాం అన్నట్టుగా చాలా రోజుల నుంచి చాలా చోట్ల టేస్ట్ చేశా. కానీ ఈరోజు నేను ఒక దగ్గరికి వచ్చానమాట. ఇక్కడ ఫుడ్ ఉంది బ్రో, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నా మామూలుగా లేదు. ఎందుకు అని అంటే తినకముందే ఎలా చెప్తున్నావు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నిన్న రాత్రి నేను ఆల్రెడీ తిన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడి నేను ఒక వీడియో చేస్తానని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు ఓకే అని చెప్పారు. సో అభిరుచి క్లాసిక్ తెలుగు ఫుడ్ అనమాట. సో ఎంత బాగుందంటే సీరియస్గా లైక్ నేను నిన్న నైట్ బిర్యానీ తినడం జరిగింది. సో మిగతా ఫుడ్ ఏ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటండి అంటే అన్నీ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, తినండి అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి వచ్చి చూద్దాం అనుకున్నాను అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి తిన్న తర్వాత మళ్ళీ మీకు ఒక ఇంట్రాక్షన్ ఇస్తాను. జస్ట్ కమ్. సో అభిరుచి క్లాసిక్ ఫుడ్ తెలుగు ఫుడ్ అనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత నాకైతే ప్లేట్ ఇచ్చారు. ఇక్కడ ఏవైతే స్పెషల్స్ ఉంటాయో ప్రతిదీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లేట్ టైం అయిపోయింది. బికాజ్ ఇక్కడ క్రౌడ్ చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు. అసలు టేబుల్స్ కూడా ఖాళీ లేవు. షూట్ చేద్దాం అంటే కూడా టైం దొరకలేదు. ఇంత ప్రైమ్ ఏరియాలో మాదాపూర్లో ఇలాంటి ఒక బెస్ట్ రెస్టారెంట్ ఉందనే విషయం నిజంగా నాకు తెలియదు ఇప్పటివరకు. లైక్ ఎప్పుడు ఇక్కడికి రాలేదు, తినలేదు, అండ్ ఇక్కడ ఉందనే విషయం కూడా తెలియదు. బట్ మా ఫ్రెండ్ ఒకరు చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళి టేస్ట్ చేద్దాం నిజంగా ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. మొన్న వచ్చి టేస్ట్ లైక్ ఎక్కువ ఏం తినలేదు, ఒక బిర్యానీ తిన్నాను అనమాట. సో అది చాలా బాగా నచ్చింది. సో మొత్తం ఒకసారి టేస్ట్ చేసి వీళ్ళ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక వ్లాగ్ లాగా ఒక వీడియో చేద్దాం అనిపించింది. సో దానికోసం అని చెప్పి వచ్చాను ఈరోజు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఏదైతే ఎలా ఉందనేది. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డిఫరెంట్గా రెండు తీసుకొచ్చారు నా కోసం. అయితే ఇది నాన్ వెజ్, ఇది వెజ్. చాలా బాగుంది, అంటే స్మెల్ కూడా ఓ రేంజ్లో వస్తుంది. ఫస్ట్ ఇదేంటన్నది చిల్లీ బేబీ కార్న్. చిల్లీ బేబీ కార్న్ అంట. సో చాలా స్పైసీ ఉందంటుంది. చాలా బాగుంది. స్పైసీ మాత్రం అదిరిపోయింది. స్పైసీ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఇది ఆర్డర్ చేసుకోండి. సో ఇది టోటల్గా వెజ్ అనమాట. ఇదేంటిది అపోలో ఫిష్. నైస్. ఫెంటాస్టిక్, అదిరిపోయింది. సో థ్యాంక్ యూ బ్రదర్. ఇది క్యా భయ్యా? గ్రీన్ చికెన్. సో ఇది గ్రీన్ చికెన్. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. సో ఇది మొత్తం కుక్ చేసిన షెఫ్ అయితే నా దగ్గర ఉన్నాడు, ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నిజంగా ఆసమ్ బ్రదర్, బహుత్ అచ్చా హై. థ్యాంక్ యూ. అండ్ ఏ క్యా హై? మిక్స్డ్ బిర్యానీ. ఓకే, एक बार डालो. సో ఇది మిక్స్డ్ బిర్యానీ అంట. సో మిక్స్డ్ బిర్యానీ అంటే క్యా క్యా హై ఇస్మే? प्रॉन्स चिकन एंड मटन. सुपर. ज़्यादा स्पाइसी है? मिडिल स्पाइसी है? मीडियम स्पाइसी. ओके. స్పూన్తో తింటే టేస్ట్ తెలియదు అంటారు కదా. సో అందుకే చేతితో తింటున్నాను అనమాట. అద్దరిపోయింది బాస్. ఇందులో కొత్తిమీర అది మాస్ వేసాడు, తీసాడు అసలు. థ్యాంక్ యూ భయ్యా. ఎవరైనా సరే ఈ బిర్యానీ తింటే ఊర్లోకి వెళ్ళి మాటలు రావు. ఎందుకంటే ఇప్పుడు నేను కెమెరా చూసి మాట్లాడడం కంటే తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బాగుంది తింటుంటే. సో
ఇంకా లేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఒకసారి తినండి. నచ్చకపోతే నా వీడియో కింద కామెంట్ పెట్టండి. సో ఒకసారి వెజ్ ప్రతిదీ ఒకసారి టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా మీకు ఒకటి చెప్తా. వెజ్ అయితే అదిరిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్. నా ఫేవరెట్ నా ఒక్కడికే కాదు, మీలో కూడా చాలామందికి ఫేవరెట్ ఇది. సో నాన్ వెజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ అపోలో ఫిష్ నుంచి స్టార్ట్ చేద్దాం. అపోలో ఫిష్ విత్ జీడిపప్పు. సూపర్. చికెన్ డ్రమ్ స్టిక్స్, సో అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో మొత్తానికి అయితే తినడం జరిగిందనమాట. ఫుడ్ చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతి ఐటమ్ వచ్చేసి. అండ్ మిక్స్డ్ బిర్యానీ స్పెషల్గా చెప్పాలి, చాలా బాగుంది. అదైతే లైక్ ఎక్కువ దూరం నుంచి కాకపోయినా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హైటెక్ సిటీ కానీ, లేదంటే కృష్ణానగర్ కానీ, జూబ్లీ హిల్స్ ఏరియా కానీ, మాదాపూర్, గచ్చిబౌలి ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి విజిట్ చేసి తినండి. ది బెస్ట్ రెస్టారెంట్ ఇదని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకొకటి అందరూ గమనించవలసింది, ఈ మాదాపూర్ అభిరుచి హోటల్కి ఎక్కడా బ్రాంచీలు లేవు. ఇది ఒక్కటి మాత్రమే దుర్గం చెరువు నెక్టర్ గార్డెన్స్ దగ్గర ఉన్న ఈ అభిరుచి మాత్రమే ఏకైక బ్రాంచు. దీనికి ఎక్కడా బ్రాంచీలు లేవు.